ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయంలో ఇంతవరకు చక్కటి మాటలు విన్నాం. సమయంలో మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇమానుయేల్ మెయిన్ సంఘ బిడ్డలకు, బ్రాంచ్ సంఘ బిడ్డలకును, అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము దానిలో 23వ వచనము నుండి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ రోజు ఎప్పుడో సమరయ స్త్రీతోటి చెప్పాడు. అప్పుడే 2000 సంవత్సరాల పైనే అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రభు ఆ మాటలు ఎవరితోటి చెప్తున్నాడు? మనతోటి ఆయన చెప్తున్నాడు. మరి మనము చర్చిలో ఏమీ లేదు కదండి, ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేదు కదండి, ఆత్మతోనే మనము ఆరాధిస్తున్నాము, సత్యంతోనే ఆరాధిస్తున్నామండి అని చెప్పని అంటారు. అయితే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలాగుంటున్నాం, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఆయనను ఆరాధించేటువంటి వారు, ఒక దైవజనుడు చెప్పాడు, ఇప్పుడు మిరపకాయ ఉంది, మిరపకాయలు తెలుసు అంటారా? ఎవరికైనా తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే దాని ముచ్చుకు దగ్గర ముచ్చుకు తీసేసి ఆ గింజలన్నీ బయటకు తీసేసి దానిలో ఒక ఈగన పెడితే, ఈగన పెట్టి దాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? అది ఏమవుతుందండి? అంతకుముందు దానిలో ఏమీ లేదు. ఆ గింజలు తీసేసిన తర్వాత దానిలో ఈగన పంపితే అదేం చేస్తుంది? ఇప్పుడు ఏం చేయదు కదండి. అది ఈగ దాంట్లోకి వెళ్ళి ఎగురుతాకి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేస్తే ఈ కాయ కూడా అటు ఇటు కొట్టుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా అబద్ధమా? అవే ఊరుకోండి, అయ్యే అందులో పెడితే ఉంటుందేంటి, చచ్చిపోద్ది అని చెప్పని అంటారు. దానిని గట్టిగా నలిపేస్తే చచ్చిపోతుంది, అది చచ్చిపోదేంటి. కానీ ఆ ఈగను బెజ్జంలోకి విడిచిపెట్టాలి, ఆ మిరపకాయలోకి పంపించాలి లోపలికి పంపిస్తే ఏమవుతుంది? అది బ్రతికే ఉన్నది కాబట్టి ఆ యొక్క ఈగ అటు ఇటు వెళ్ళిపోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. కాబట్టి అది దానితో పాటు ఆ యొక్క మిరపకాయ కూడా అటు ఇటు గంతులేస్తుంది. మరి మనం ఎలాగున్నాం? మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నాం?
దేవుని సన్నిధిలో ఎలాగుంటున్నాము? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్తున్నాడు కదా ప్రభువు. మరి మనం ఆత్మతో సత్యంతో మనం ఆయనను ఆరాధిస్తున్నామా? సరే, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, దానిలో నుండి కొన్ని వచనాలు చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపించబడ్డారని నాకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు శాపగ్రస్తుడని ఎవడో కూడా చెప్పడని, దేవుని ఆత్మ చేత యేసు ప్రభువు అని ఒప్పుకోడని నేను మీకు తెలియపరుస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు శాపగ్రస్తుడని చెప్పని అనేటువంటి వారు ఎవరు? వారు శాపం చేత మింగబడినటువంటి వారు, శాపం చేత కబళించబడినటువంటి వారు. అయితే వారి జీవితాలలో వారు శాపమునకు, వారు నరకానికి పాత్రులుగా వారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు లోకరక్షకుడని, ప్రభువని, సృష్టి అంతటికి కారకుడని దేవుని ఆత్మచేత మాత్రమే చెప్పగలుగుతాడు అని ప్రభు అయిన అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్తలో మనం చూస్తాము, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా ఆమె గర్భవతిగా ఉండగా ఎలిజబెత్తును చూడాలని చెప్పని ఆమె ఉద్దేశించి ఆమె బయలుదేరి వెళ్ళి ఆ కొండసీమ ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళి జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్తుకు వందనాలు చెప్తా ఉన్నది. అమ్మ వందనాలండి అని చెప్పానంటుంది ఆమె. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె వందనాలు చెప్తా ఉన్నది. ఈ లోపల ఎలిజబెత్ యొక్క గర్భములోని శిశువు గంతులు వేస్తూ ఉన్నాడంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంటండి, అయ్యో ఇంకా ఆయన పుట్టలేదు, ఏమీ లేదు, ఆ శిశువు ఎలా గొంతులేసేస్తాడంటే బాబు ఊరుకోండి అలా రాసేసరి కానీ వాళ్ళ అని చెప్పని అంటారు. వీళ్ళు ఎవరంటే జ్ఞానహీనులు. మరి మహాభారతంలో అర్జునుడంట తన భార్యకి పద్మవ్యూహాన్ని గురించి చెప్తున్నాడంట. చెప్తా ఉంటే ఆమె నిద్రపోతుందంట. మరి అది ఏ కాలమో మనకు తెలీదు. ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు
ఆ, ఆహా, ఆ, ఆ అని ఓకెడతా ఉన్నాడంట. ఈ లోపల ఆ విషయము కృష్ణుడు తెలుసుకొని అర్జునుడిని ఆ విషయం పూర్తిగా చెప్పనివ్వకుండా ఆటంకపరిచాడంట. చూడండి, మరి అక్కడ గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు ఎలాగ వింటున్నాడు? అభిమన్యుడు ఎలా ఓకెడుతున్నాడు? అదైతే నిజమని నమ్ముతున్నారు. ఇది హేతువాదులకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి ఎలిజబెత్కు వందనాలు చెప్పగానే ఆయన అంటున్నాడు, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు రావడము ఎలాగూ తటస్థించింది అంటున్నాడు ఆయన. చదువుదాం. వినగానే గంతులు వేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మన మనసు గంతులేస్తుందా? 84వ దావీదు కీర్తనలో చూస్తే అక్కడంటాడు, నీ మందిరావరణములను చూడవలెనని నా శరీరమును ప్రాణమును నా ఆత్మయు గంతులు వేస్తున్నాయంటాడు. చదువుదాం ఒకసారి 84వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయంట. ఎవరంటున్నారు ఈ మాటలు? కోరాహు కుమారులు. అంతకుముందు కోరాహు అనేటువంటి వాడు, దాతాను అనేటువంటి వాడు, అబీరాము అనేటువంటి వాడు, వాళ్ళ ముగ్గురు ఏర్పడి 250 మందిని పోగు చేసి మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి వారు ఏమైపోయారంటే, వారు మొట్టమొదటిగా భూకంపం వచ్చి వాళ్ళకి కలిగినటువంటి ఆస్తులు, బిల్డింగులు, వాళ్ళకి కలిగిన భవనాలు, వాళ్ళకి కలిగిన గొర్రె మేకల మందలు, పశువులు, ఒంటెలు ఏమున్నాయో వాళ్ళందరికీ కలిగినటువంటి ఆ మందలన్నిటినీ కూడా వాళ్ళ కుటుంబాలతో, గర్భిణీ స్త్రీలతో, వృద్ధులతో వాళ్ళకి కలిగినది యావత్తు కూడా భూమిని నెరవిడిచి, లేకపోతే మన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు భూమి అక్కడ ఏమైంది, అది భూమి కంపించటము అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అంతే, మొత్తం వాళ్ళ 250 కుటుంబాలని వాళ్ళకే ఎవరో కూడా వేరుగా అందరినీ దూరంగా వెళ్ళిపోమని ఇశ్రాయేలుని సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూడగలుగుతాం ఈ విషయం. అయితే అక్కడ మొత్తం వీళ్ళు కుటుంబీకులందరినీ కూడా భూమి నెరవేర్చి వాళ్ళని మింగేసింది, కప్పేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కోరాహు కుమారులు మట్టుకు ఏం చేశారంటే, అయ్యా మమ్మల్ని క్షమించు దేవుడా అని చెప్పని వాళ్ళు వేరే చోటికి వాళ్ళు పారిపోయారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే నీవు పారిపోతున్నావా లోక ఉగ్రతలో నుండి?
దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నువ్వు తప్పించుకోవడానికి పారిపోతున్నావా? లేకపోతే లోకంతో మిళితమవ్వి లోకంతో జీవిద్దామనుకుంటున్నావా? చాలామంది చెప్తారు, చాలామంది అనుకుంటారు ఈ లోకమే శాశ్వతము, ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఈ లోకము శాశ్వతము అని చెప్పని తలంచుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ సినిమాలు చూస్తే దాంట్లో చాలా జ్ఞానం ఉన్నదండి అంటూ ఉంటారు కొంతమంది వెర్రిబాగులోళ్ళు. దాంట్లో ఏమి జ్ఞానం ఉన్నది? దాంట్లో ఉన్నదంతా కూడా ఉగ్రత, కుటుంబాలలో జరిగేటువంటి విషయాలే వాటిల్లో ఉంటాయి. కాబట్టి కోరాహు కుమారులు వ్రాసినటువంటి కొన్ని 13-14 కీర్తనలు కోరాహు కుమారులు వ్రాశారు. ఆ కీర్తనల్లో అదొకటి 84 దావీదు కీర్తన ఒకటి. ఆ కీర్తనలో మనం చూస్తున్నాము, నీ మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటున్నాడు. నా శరీరము నా ఆత్మ ఆనందంతో గంతులు వేస్తున్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కేకలు వేస్తున్నాయంట. ఇక్కడ యోహాను గారిని మనం చూస్తున్నాము. ఆ గర్భములో శిశువైనటువంటి ఆ యొక్క యోహాను గారు వారు ఆమె గర్భములో వారిని గంతులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనం ప్రభుని గురించి విని ఆనందంతో గంతులు వేస్తున్నామా? దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచుకుంటున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, విత్తువానిని గూర్చిన ఒక ఉపమానము. విత్తనాలు విత్తడానికి ఒకడు బయటికి వెళ్ళాడంట. వాడు విత్తుతున్నాడంట. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని మట్టి లేని రాతి నేలను పడ్డాయంట. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయంట. కొన్ని విత్తనాలు మట్టుకు మంచి నేలను పడ్డాయంట. ఆ మంచి నేలను పడినటువంటి ఆ విత్తనాలు ఒకటి 30 60 100 అవి ఫలించాయంట. మరైతే 3 రకాలైన విత్తనాల సంగతి ఏంటి? దారి ప్రక్కన పడ్డాయి. ఆ విత్తనాల సంగతి ఏంటి? దారి ప్రక్కన పడ్డ విత్తనాలు పక్షులు మింగేసినాయంట, పక్షులు తినేసినాయంట ఏరుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన భాషలో చెప్పుకోవాలంటే దారి ప్రక్కన ఏమైనా ఒడ్డు గింజలు పడ్డాయంటే ఆ కోళ్ళు పెంచుకునే వాళ్ళ ప్రాంతాల్లో కోళ్ళు ఉంటే కనుక వీళ్ళ కోళ్ళు ఆ విత్తనాలను తినేస్తాయి అన్నమాట. మరి ఇంకా రాతి నేలలో పడిన విత్తనాలు అవి కూడా చక్కగా మొలిసిపోయినాయి. మొలిసినవి కానీ పొద్దెక్కి కొంచెం ఎండ పైకి వచ్చేటప్పటికి వేర్లు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేక ఆ మొక్కలు ఏమైపోయినాయి అంటండి, ఎండిపోయినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ రకపు విత్తనము, అవి ఎక్కడ పడ్డాయి? అవి ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు చక్కగా మొలిసినాయి, ఎదిగినాయి, బాగా ఫలిస్తున్నాయి. కానీ ముళ్ళ కంపలు మరి ఎలా ఉంటాయండి? అవి తుమ్మ చెట్లు మొలిసే ప్రాంతంలో అవి ఎలా ఉంటాయంటే ఒక పందిరేసినట్టుగానే ఉంటాయి అన్నమాట. ఆ ముళ్ళ తుప్పలు, ఆ ముళ్ళ చెట్లు పందిరి వేసినట్లుగానే మనుషులు కట్టి పందిర్లు ఎలాగేస్తారో ఆ విధంగానే ఆ ముళ్ళ పొదల యొక్క కంపలు, ఆ జువ్వలు, ఆ కొమ్మలు ఏమవుతాయంటే అలాగా ఒక పందిరిలాగా అల్లుకుపోతాయి అన్నమాట. అవి ఎంత ఎత్తుకైనా అల్లుకుపోతాయి. అయితే ఈ 3వ రకపు విత్తనాలు ఏమైపోయినాయి? పైన ముళ్ళకంపలు అలిమేసినాయి. ముళ్ళకంపలు ఏంటి? ఐహిక విచారములు.
ధనమోసము, ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏం బిల్డింగ్లు కట్టుకుందామా, ఏమి కట్టుకుందాం మనము అని చెప్పని మనుషులు ఆలోచన చేస్తూ, ఈ ఆలోచనలు యావత్తు కూడా ఏం చేస్తున్నాయంటే మన హృదయంలో పడినటువంటి దేవుని వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో విత్తబడినటువంటి వర్తమానము ఫలించాలి అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలలో చూసినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తర్వాత చదువుదాం. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉంది. దేవుని ఆత్మ ఆ నీళ్లపైన ఉన్నదంట. దేవుని ఆత్మ వాక్యము, దేవుని యొక్క వాక్యము నీళ్లకు పోల్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము నీ హృదయములో నివసిస్తూ ఉంటే దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంటాడు. దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంటాడు. దేవుని ఆత్మ నీతో నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ ఉండాలంటే ఏముండాలి మనలో? దేవుని వాక్యము ఉండాలి. వాక్యమే దేవుడు. ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనము చదువుతాం యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. అయితే నీ హృదయములో వాక్యం ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యమునకు చోటు ఉందా? అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను, చీకటి కమ్మింది, జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ హృదయములో దేవుని వాక్యము నిండారులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నావా? చాలామంది సహోదరులు చెప్తుంటారు, నేను చదువుకోలేదండి, నాకు బైబిల్ ఎందుకు ఇస్తారండి అంటాడు. నన్ను బైబిల్ ఎందుకు కొనుక్కోమంటారండి అంటారు. బైబిలు దేవుని యొక్క వాక్యం. ఒకవేళ నీకు చదువు లేకపోయినా ఇరుగు పొరుగు వారి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, వారు ఖాళీ సమయంలో, వారు స్కూల్ నుంచి వచ్చేసిన సమయంలో తర్వాత వారి దగ్గరికి పట్టుకెళ్ళి, బాబు ఒక పేపర్ చదివి వినిపించు బాబు అని చెప్పానంటే వారు చక్కగా చదివి వినిపిస్తారు. ఏం చేస్తారండి ఆ పిల్లలు? సరే మామ చదువుతాను, తాత చదువుతాను అని చెప్పి వాళ్ళు చదివి వినిపిస్తారు. ఆ వినిపించేటప్పుడు మనము మళ్ళా ఈ పిల్లోడు చదువుతున్నాడు, సరే మళ్ళీ పిల్లోడు మళ్ళీ చదువుకోలేము, చాలే బాబు అని చెప్పని అనుకోవడం కాదు. ఆ చదువుతున్నటువంటి ఆ మాటలు శ్రద్ధగా మనము వినాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ చదువుతున్నటువంటి మాటలు శ్రద్ధగా వింటే ఆ మాటలు మనకి జ్ఞానమును కలుగు చేస్తాయంట. సామెతల గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనం కాడ నుంచి 6-7 వచనాల వరకు కూడా చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే
ఈ మాటలు జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించటానికి తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకుంటాడంట. వీటి చేత సామెతలనే భావసూచక విషయాలను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహిస్తారంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. చూసారా, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము? యేసు ప్రభువు నందు. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో ఒక చోట చెప్తాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి అంటాడు. ఒకప్పుడు నేను ప్రభువుని ఎరగక ముందు దాదాపు మా ఊరిలో రామాలయం ఒకటి ఉండేది. అన్ని ఊర్లోనూ ఉంటాయి. మా ఊరిలో ఉన్న రామాలయం దగ్గర కూలి పని చేసేవాళ్ళు, వీళ్ళు అందరూ అక్కడ చేరేవారు. జులాయిగా తిరిగేవాళ్ళు, మరి ఏమైనా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ చేరుకునేవారు. నేను కూడా ప్రొద్దుట లేవడంతో చిన్నపిల్లోడికి పనిలోకి ఏం పంపుతారు నన్ను, అప్పుడు ఏమైనా చల్దన్నమో ఏదో తినేసి వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాడు. మళ్ళా భోజనాల టైం అవటంతో మధ్యాహ్నం భోజనాల టైం అవుతుందనగా మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేసేవాడిని. వచ్చేసి మళ్ళీ అన్నం తినేసేవాడిని. అన్నం తినేసి కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని అక్కడికి. మళ్ళా ఎప్పుడు వచ్చేవాడిని? సాయంకాలము భోజనాల టయానికి వచ్చేవాడిని అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం కదండి. దెయ్యాలు అంతా అప్పుడు సంతోషం. అది దెయ్యాలు ఉంటాయి కదా, మనలో దెయ్యాలు నివాసం చేస్తాయి. అప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే దెయ్యాలతోటే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునిని ఎరగని వారికి వారి హృదయంలో నివాసం ఎవరుంటారు? ఎవరుంటారండి చెప్పండి? దేవుని వాక్యం ఉంటుందా? ఊరుకోండే. దేవునినే తెలవనప్పుడు, దేవునినే ఎరగనప్పుడు దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? యేసు ప్రభు యొక్క వాక్యం బలవంతంగా మన హృదయంలోనికి రాదు. మనం అంగీకరించితేనే కానీ మన హృదయంలోనికి దేవుని వాక్యం రాదు. మనం అంగీకరించితేనే కానీ మన ఇంట్లోకి దేవుని వాక్యం రాదు. ఒక ఆయన అంటాడు, ఏంటి అక్కడ పెళ్లి జరుగుతుంది కదా, మీ చుట్టాలే కదా, వెళ్ళరండి అని చెప్పని అడిగాను. ఎందుకయ్యా నన్ను అలా గోగుతావా? అవ్వ అదేంటంటే అలా అంటున్నారు, మీ చుట్టాలే కదా అని అంటున్నాను అని చెప్పానంటే, నన్ను పిలవలేదు లేవయ్యా, ఇలాగే చెప్తున్నాడు ఆయన. చాలా పెద్ద వయసు, ఇప్పుడు కాదు ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల క్రిందట. నన్ను పిలవలేదు లేవయ్యా, పిలవని దానికి ఎలాగెళ్తామో? దేవుని స్తోత్రం. ఒక మనుష్యుడికే పిలవని పెళ్ళికి వెళ్ళటానికి ఇష్టమా ఉండదు కదా, మరి దేవుడు వచ్చేస్తాడా? దేవుడు మన హృదయంలోకి రావాలంటే వచ్చేస్తాడా? ఆయన రాడు. ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు మన హృదయంలోకి వస్తాడు. అంతేకాని యేసు ప్రభు వారు ఉట్టినే మన హృదయంలోనికి రాడాయన.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ వాక్యాన్ని ఏం చేయాలి మనము? ఆ నీళ్లు ఎలాగైతే ఆ అగాధ స్థలములో నీళ్లు ఉన్నాయో, మన అగాధం లాంటి మన హృదయంలోనికి దేవుని వాక్యమును మనము నింపుకోవాలి. నింపుకున్నప్పుడే ఆయన మనతోటి ఉంటాడు. ఆయన ఆత్మ మనతోటి ఉంటుంది. ఆయన ఆత్మ మనలో నివాసం చేయటానికి ఇష్టపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏదో పాల డబ్బులు కానుకలేస్తున్నాను అని చెప్పని అనుకుంటే యేసు ప్రభు మన హృదయంలోనికి ఇంట్లోకి వచ్చేయడు. ఆయనను మన హృదయపూర్వకంగా మనం ఆహ్వానించినప్పుడే ఆయన మన హృదయంలోనికి వస్తాడు, మన కుటుంబంలోనికి వస్తాడు. ఆయన పిలవని పెళ్ళికి వెళ్ళిపోయే పెద్దలలాగా ఆయన వచ్చేయడు. ఆయన కాబట్టి సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాము. 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ 4వ వచనం కాడి నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివి కలిగించడానికి, వివేకులకు వివేచన పుట్టించడానికి తగినటువంటి సామెతలు అంటే ఇవి. జ్ఞానము కలిగినటువంటి వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడంట. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడంటే. ఎక్కడ దొరుకుతాయి నీతి సూత్రాలు? దేవుని యొక్క సన్నిధిలో. ఆ పిల్లోడి దగ్గర పట్టుకెళ్ళి ఆ బుక్ బైబిల్ చదివించుకుంటా ఉంటే, మనము నిద్రపోతూ ఉంటే ఆ పిల్లోడు మామ తాత ఇదిగో చదివేశాను, ఈ పేపర్ నువ్వు చెప్పావు కదా, ఈ పేపర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చివరి దాకా చదివేశాను అని చెప్పాను అంటాడు. ఒకవేళ చదివితే వాడికే అబ్బుతుంది తప్ప వినకపోతే, నువ్వు ఏయో ఆలోచనలు పెట్టుకొని వినకపోతే నీకు అబ్బుతుందా? దేవుని స్తోత్రం. ఆ పిల్లోడి దగ్గర పట్టుకెళ్ళి చదివించుకుంటానికి మనము బైబిల్ కొనుక్కోవాలి. మన బైబిల్ ఉండాలి, మనకి బైబిల్ వినాలి, బైబిల్ మాటలు వినాలి. చదువుదాం. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహిస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా ఏమంటున్నాడు ఆయన? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. నీకు తెలివితేటలు కావాలంటే ఎవరి యందు భయభక్తులు ఉంచాలి? ప్రభువు అయిన యేసు క్రీస్తునందు భయభక్తులు ఉంచాలి. ప్రభు అయిన యేసు క్రీస్తును నీవు నమ్ముకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక ఇంటికి మీటింగ్కి వెళ్ళాం. వాళ్ళు 18 సంవత్సరాల నుండి అద్దెంట్లో ఉంటున్నారంట. నాకేం తెలియదు ఆ విషయం. ప్రభు అంటున్నారు, వీళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి, వీళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నాను అని చెప్పని అన్నారు ప్రభు. అప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు మీకు సొంత ఇల్లు ఇస్తారంటండి అని చెప్తే, అలాగండి బాబు అని చెప్పని చాలా సంతోషం అయిపోయింది. అప్పుడు అంటుంది ఆవిడ, 18 సంవత్సరాల నుంచి మేము అద్దెంట్లో ఉంటున్నామండి, అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి అని చెప్పని అన్నది. సరే కొనుక్కున్నారు ఇల్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కొనుక్కున్నారు, ఓపెనింగ్ అయ్యింది, అంతే మా మీద తిరుగుబాటు. ఒకసారి వాళ్ళ ఆయన పంపించింది. ఆరాధన జరుగుతుంటే
వాళ్ళ చిన్నమ్మ గారు ఉన్నారు ఇక్కడ. ఆవిడ గబగబా వెళ్ళిపోయింది ఇంటికి. వెళ్ళిపోయి అయ్యగారండి ఎలాగా మా తోటకోళ్ళ గారు అబ్బాయి వచ్చాడండి, పాస్టమ్ గారు ఏదో అన్నారంట, వాళ్ళ ఆవిడ పంపించిందండి అని చెప్పింది. చెప్తే మరి ఆవిడ, నేను అన్నానప్పుడు ఏం చెప్పమంటారండి అంటుంది ఆవిడ నన్ను. మరి ఆవిడ ఏం చెప్పి పంపించిందో నాకు తెలియదు కదండి, మనకి తెలియదు కదా, మరి ఏం చేసి రమ్మన్నదో చేసి వెళ్ళమనండి అని చెప్పి అన్నాను. గుండ్లు బాధేసుకుందండి ఆవిడ. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తిరుగుబాటు అనేటువంటిది మూర్ఖత్వము కనపరచటం అనేది బైబిల్ చెప్తుంది. మాయా విగ్రహాలను ఆరాధించడంతోటి సమానము అని చెప్పని చెప్తున్నది బైబిల్ గ్రంథం. అలాంటి మూర్ఖత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు మూర్ఖత్వాన్ని మనము తీసేసుకోవాలి. మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ పొందండి అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మూర్ఖులైనటువంటి సమరయ ప్రాంతంలో, సుకార్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సమరయ స్త్రీ చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చెప్పిన మాటలను వాళ్ళు నమ్మి రక్షించబడ్డారు. ఈ దినాన్ని రక్షించబడటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అబ్బే మా ఇంట వంట లేదండి ఇలాంటిది, ఇంట వంట లేకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి అది ఆ సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ తెలవపోయినప్పటికి కూడా అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సమయం ఏంటి కాళ్ళకాడికి వచ్చిన బేరము ఒక మాట ఉన్నది కదా, దానికి కాళ్ళకాడికి వచ్చిన బేరము చెప్పండి, కాశీ వెళ్ళినా దొరకదంట. కొంతమంది కాశీ వెళ్ళాలని ఫ్లైట్ టికెట్లు తీసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు. అననుకూల పరిస్థితులు మళ్ళీ ఏర్పడటంతో క్యాన్సిల్ చేసుకున్నారు వారు ఫ్లైట్ టికెట్లు కూడా. కాశీ వెళ్ళటం అంటే సామాన్యం కాదు. మోడీ గారు ఏదో ఇది వందే భారత్ ట్రైన్ వేసేసాడు విజయవాడ నుంచి కాశీకి, డైరెక్ట్గా కాశీకి వెళ్ళిపోతుంది అని చెప్పని అనుకుంటే కాశీ వెళ్ళినా దొరకదంట కాళ్ళకాడికి వచ్చిన బేరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మన దగ్గరకు దిగివచ్చాడు. ఆయన ఆ దిగివచ్చినటువంటి ప్రభును మనము కాలుతో తన్నుకున్నట్లుగా చేసుకుంటే ప్రయోజనం లేదు. ఆ తీర్పు దినాన్న ప్రభువు దగ్గర నిలబడవలసిన అవసరత ఉన్నది. మనము నరకంలో పడవేయబడాలన్నా తీర్పులో నిలబడాలి. నరకంలో పడేశారు కదా, ఇక తీర్పు లేదనుకుంటా వీలు లేదు అక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి ఒకసారి చదువుదాం. ఒకసారి చదువుకుని ముగించుకుందాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ వచనం. ఓ 20వ అధ్యాయం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట
నిలవబడియుండుట చూసి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములు పడవేయబడెను. ఇది ఏంటండి, చాలామంది అంటారు, అయ్య బాబాయ్ మరణానికి ఇన్ని మరణాలు ఉన్నాయంటే వాళ్ళు చచ్చిపోతే రేపటికి రెండండి. కానీ ఇంకొక మరణం ఉంది. ఈ శరీరం చచ్చిపోతుంది అనుకోడు, శరీరం చచ్చిపోయిన తర్వాత మట్టిలో పాతి పెట్టేస్తారు. కానీ ఆత్మ ఉన్నది ఒకటి మనలో. మన శరీరంలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ కూడా నిత్య నరకములు పడవేయబడాలి అంటే, నిత్య నరకములో నుండి తప్పించబడాలి అంటే యేసు ప్రభుని నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ శిక్ష అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనా నేను. సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇదే నాను చాలామంది ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకునేటువంటి వారు అనేకులు వేషధారణ, అక్రమము, అవినీతి, అన్యాయము, ఎన్నో అకృత్యమైనటువంటి కార్యములను వారు చేస్తున్నటువంటి వారందరూ కూడా నిత్య నరకములో వారు పడవేయబడతారు అని చెప్పని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును మనము నమ్మి ఆయన నిత్య రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మనలను మనము సిద్ధపాటు చేసుకుందాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.